దేవుడు నిన్ను సృష్టించినప్పుడు తన పోలికను సృష్టించాడు. నువ్వు బహు విలువైన వాడివి. కానీ సైతాన్ ఏం చేశాడో తెలుసా? నిన్ను ఒక బ్రాందీ సీసాకి కొనేశాడండి. ఒక సిగరెట్ ప్యాకెట్కి నిన్ను కొనేశాడండి. ఈరోజు నువ్వు దేనికి నీ విలువైన జీవితాన్ని అమ్మేసుకున్నావో ఒక్కసారి ఆలోచించు. అలా సైతానికి నువ్వు చాలా చీప్గా నిన్ను అమ్మేసుకున్నావు. ఇప్పుడు దేవుడు నిన్ను వెనక్కి కొనుక్కోవాలి అని ఆశపడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే. సైతాన్ గారి దగ్గరకు వచ్చి, అతన్ని నేను సృష్టించుకున్నా, అతన్ని మళ్ళీ నాకు ఇచ్చేసేయి. సైతాన్ ఏం కోరాడు తెలుసా? నీ కుమారుణ్ణి నీ చేతికి అప్పగించేస్తా, నీ ప్రాణాన్ని నాకు అప్పగించు. దేవుడు ఏమన్నాడో తెలుసా? నా కుమార్తెను నా కుమారుణ్ణి ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళను విడిపించుకోవడానికి నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తా అని చెప్పి నీకోసం నా కోసం తన ప్రాణాన్నే ఇచ్చేశాడండి.